26 జిల్లాలు 26 జిల్లాలకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ రోజు మీ పేరు అనౌన్స్ చేయకపోయినా రేపు వాట్సాప్ లో అయినా కూడా అధ్యక్షులు మన మల్లికార్జున గారు తప్పనిసరిగా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి జిల్లా నుంచి కన్వీనర్ కూడా మనం అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు అవ్వచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, లేదా ఏడీ గారికి కూడా మన వైపు చేసే విధంగా స్వార్థం లేకుండా సొసైటీలు పరంగా జరగాలి. ఒకవేళ అదే ఏ చైర్మన్ కానీ రేపు కూడా తన సొంత అభిప్రాయాలతో పోయి సొసైటీని ఎలా పెడితే మాత్రం ఈ సొసైటీ కమిటీ అనేది నిర్దేశ పరిస్థితి వస్తుంది. దానికి అందరూ కూడా సిద్ధపడాలి. 14 సంవత్సరాల నుంచి, గత 20 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే కూడా 14 సంవత్సరాల నుంచి కూడా సొసైటీలో సమాధానం చెప్పలేక ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో 20 సొసైటీలు ఏర్పాటు చేస్తే 20 మంది కూడా నాకు 2-3 రోజులకి ఫోన్ చేస్తుంటారు. ఏంటి సార్ మా సొసైటీలో ఉన్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు, మా డబ్బులు మాకు ఇచ్చేయమంటున్నారు, మా పరిస్థితి ఏంటంటే సార్ అనేసి వాళ్ళు అలాగా లాక్కొని వస్తున్నాం. అంటే ఇది అన్ని జిల్లాల్లో ఉన్న సమస్య. నా ఒక్క జిల్లాలో అంటే ఉదాహరణ మాత్రమే చెప్తున్నాం. అనుకోండి, మనం గౌరవంగా వెళ్ళి వినతి పత్రాన్ని ఇచ్చి మా సొసైటీని ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వం విలీనం చేసినంత వరకు కూడా మీతో అనుకోండి, వాళ్ళని వ్యతిరేకించడానికి కూడా మనం వెనక్కి తగ్గకూడదు, వ్యతిరేకించగలగాలి. అప్పుడు చేసినాడే ఈరోజు మనం అనుకున్నది సాధించగలం. ఆ రోజు దేవంగలో ఐక్యమత్యం ఉండేటప్పుడు ప్రగతి కోటయ్య గారు ఆ విధంగా సాధించాడు కాబట్టి ఈవేళ ప్రగతి కోటయ్య గారు పేరు అనేది ప్రతి ఒక్కరు దేవంగ దృష్టిలో ఉంటుంది. అలాగే ఈరోజు మనం రాజమండ్రిలో వేసే ప్రతి తర్వాత తరానికి కూడా అందించగలగాలి. లేదంటే ఈ టైలర్స్ అంతమైపోతుంది. ఎందుకంటే రెడీమేడ్ వచ్చి కొంత మోసపోయాం, మరి ఎన్నో విధాలుగా పోతున్నాం, వర్కర్స్ దొరకట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లెక్క ఉండట్లేదు.